నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలనుకుంటే యోగాలో డిఫరెంట్ సీక్వెన్సెస్ని నేర్పిస్తూ ఉంటాను. అది కూడా ఇంట్లోనే ఉంటే ఎలా ప్రాక్టీస్ చేయాలని ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుంటుంటాను. హ్యాపీగా యోగాలో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మెసేజ్ చేయొచ్చు లేదా కాల్ చేయొచ్చు. సరే, అసలు లేడీస్ విషయానికి వస్తే 40స్లోనే, ఒకప్పుడు 50 కానీ 60s కానీ మెనోపాజ్ అనేది వచ్చేది. అయినా కూడా వాళ్ళు చాలా అది ఈజీగా దాటేసేవాళ్ళు ఆ స్టేజ్ని. ఇప్పుడు 40s ఎంటర్ అవ్వంగానే 40 to 45 మధ్యలోనే మెనోపాజ్ వచ్చేస్తుంది. ఈ మెనోపాజ్ వచ్చినప్పుడు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారంటే, మూడ్ స్వింగ్స్ చాలా ఉంటున్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతుంది, జాయింట్ పెయిన్స్, బాగా పెయిన్స్ ఉంటున్నాయి. తర్వాత ఆ పీరియడ్స్ కూడా ఎప్పుడో 6 monthsకి ఒకసారి, 3 monthsకి ఒకసారి రావడం ఓవర్ బ్లీడ్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. విపరీతంగా స్వెట్ వచ్చేసేయడము, లేదంటే బాడీ చాలా హీట్గా అనిపించడము, బాగా హెయిర్ ఫాల్ అయిపోవడము, చాలా డిస్టర్బెన్సెస్, అంటే నిద్ర లేకపోవడము, బాగా ఎక్కువ థాట్ ప్రాసెస్ చాలా ఫాస్ట్గా ఉండడం, ఇవన్నీ కూడా మెనోపాజ్ దగ్గరలో ఉన్న సిమ్టమ్స్ అన్నమాట. ఇరిటేటింగ్, అసలు చాలా ఇరిటేట్ చేస్తూ మన లైఫ్ స్టైల్ని బాగా డిస్టర్బ్ చేసేస్తుంది. ఇవన్నీ తగ్గాలి అంటే ఖచ్చితంగా యోగానే హెల్ప్ చేస్తుంది. ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఏ ఏజ్ అయినా సరే, మనకు మెనోపాజ్ కరెక్ట్ ఏజ్లోకే వస్తుంది. పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయి. మెనోపాజ్ టైం వచ్చినా కూడా మనకి ఈ ఇరిటేషన్స్ ఏమీ లేకుండా నార్మల్గా ఉండగలుగుతాం. రెగ్యులర్గా, అంటే పీరియడ్స్ ఆగిపోయే టైంలో కూడా మనకు నార్మల్గా ఉంటుంది. పీరియడ్స్ అంతా కూడా అసలు ఏ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ లేకుండా హెల్తీగా ఉండాలి అంటే యోగా ప్రాక్టీస్ మాత్రమే హెల్ప్ చేస్తుంది అని సైంటిఫిక్గా కూడా డాక్టర్స్ కూడా చెప్తున్నారు. యోగా ప్రాక్టీస్ చేయండి, అస్సలు మానకండి, టైం ఇవ్వండి అని. మనం మన హెల్త్ మీద టైం ఇవ్వలేకపోతే మన పనులు మనం ఎలా చేసుకోగలుగుతాం? సో లేడీస్కి చాలా రిక్వెస్టింగ్గా చెప్తున్నాను, యోగా ప్రాక్టీస్ మనము 24 hours మనం చేసే ½ an hour 1 hour ప్రాక్టీసు మన డే అంతా ఎనర్జెటిక్గా ఉండడానికి, హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా, అసలు ఎవరిని టచ్ చేసినా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అంటున్నారండి లేడీస్. 10 మందిలో 9 మందికి హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి. ఇకపై అలా ఉండకూడదు. 10కి 10 మంది హెల్తీగా ఉండాలి. ఇది యోగాతోనే సాధ్యం. సరే, ఈ మెనోపాజ్ దగ్గరగా వచ్చినప్పుడు మనం ఎలాంటి యోగా ప్రాక్టీసెస్ చేయాలో చూద్దాము. చాలా సింపుల్గా ఉంటాయి. రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే రిలాక్సింగ్గా మనకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఈ మెనోపాజ్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉంటాయి. ప్రాక్టీసెస్ చేద్దామా? రిలాక్సింగ్గా కూర్చోండి. హ్యాండ్స్ షోల్డర్ లెవెల్లో పెట్టుకుని, ఎక్కువ మనకు లోయర్ అబ్డోమెన్ స్ట్రెచ్ బాగా తెలియాలి. రైట్ ఒకసారి హ్యాండ్స్ బాగా పైకి స్ట్రెచ్ చేసి, డౌన్ ఒకసారి పొట్ట మీద స్ట్రెచ్ బాగా తెలియాలి. రైట్ డౌన్, రైట్ డౌన్. ఇక్కడ బ్రీతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎంత డీప్గా బ్రీత్ తీసుకుని బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకెళ్ళాలి. రైట్ డౌన్. ఇలా రైట్ సైడే ఒక 10 times అనేది ప్రాక్టీస్ చేసుకోండి. బాగా స్ట్రెచ్ తెలియాలి. తర్వాత లెఫ్ట్ 1 down, 2 down, 3 down, 4 down. ఎంత బాగా సైడ్స్ మీద ఎఫెక్ట్ ఇస్తూ ముందుకు పుష్ చేస్తూ స్ట్రెచ్ చేస్తే మనకు అంత బాగా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది అనమాట. తర్వాత చూడండి, హ్యాండ్స్ ఇలా లాక్ చేసుకుంటాము. 1 2 డౌన్, 1 2 డౌన్, 1 2 డౌన్. ఇలా కూడా ఒక 10 times నుంచి 15 times అనేది ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత చూడండి, హ్యాండ్స్ని లాక్ చేసుకొని బాగా ముందుకు వెళ్ళి వెనక్కి రావాలి. ఇలా 1. ఒకప్పుడు పిండి రుబ్బేవాళ్ళు చక్కగా, ఇప్పుడు మనము ఆ ప్రాక్టీస్ లేదు కాబట్టి సో ఈ మూమెంట్ అనేది మనం ప్రాక్టీస్లో చేసేస్తాం. 3 2 and 1. ఇలా సింపుల్గానే ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ చూడండి, బటర్ఫ్లై రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాం కదా, ఇప్పుడు బటర్ఫ్లై కొంచెం గ్యాప్ ఇచ్చి చేయాలి.
గ్యాప్ ఇచ్చి చేయడం వల్ల మనకు లోయర్ అబ్డోమెన్ దగ్గర బాగా స్ట్రెచ్ వస్తుంది. మనకు ఈ గైనిక్ ఇష్యూస్ ఉంటాయి కదా, వీటికి చాలా మంచిది. గ్యాప్ పెరిగే కొద్దీ స్ట్రెచ్ పెరుగుతుంది. తర్వాత చూడండి, అప్ డౌన్ 1 2 3 4 5 10 టైమ్స్ అలా ప్రాక్టీస్ చేసి చక్కగా ఇలా ఎంతవరకు కిందకి వెళ్ళగలుగుతారో అంతవరకు డౌన్ చేసి మెయింటైన్ చేయండి. ఆ మెయింటెనెన్స్ కూడా 20 సెకండ్స్ నుంచి 40 సెకండ్స్ అలా ఉండాలి. 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్ చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, బటర్ఫ్లై తర్వాత ఇలా లెగ్ ట్విస్ట్ చేయడం, మళ్ళీ బటర్ఫ్లై లెగ్ ట్విస్ట్ చేయడం. 1 2 3 4 మెయింటైన్ చేసి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ఈ లోయర్ అబ్డోమెన్ స్ట్రెచ్ బాగా తెలియాలి కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. రిలీజ్, మళ్ళీ బటర్ఫ్లై ట్విస్ట్ ఆపోజిట్ డైరెక్షన్. 2 4 6 8 10. రిలీజ్. తర్వాత ఇలా ముందుకు వచ్చేసి చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. ఆపోజిట్ సైడ్ కూడా మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. తర్వాత చూడండి, పైన బటర్ఫ్లై అప్ డౌన్ అప్ డౌన్. డీప్ బ్రీతింగ్స్ ఉండాలి. అప్ డౌన్, అప్ చేసి అలా చక్కగా మెయింటైన్ చేయాలి. 2 4 6 8 10. డౌన్. రైట్ లెగ్ని స్లోగా ముందుకు స్ట్రెచ్ చేసుకొని కొంచెం స్వింగ్ చేసుకొని 1 2 3 4 మెయింటైన్ చేయాలి. 2 4 ని హెడ్కి టచ్ అయ్యేదాకా ముందుకు స్వింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మెయింటెనెన్స్ లో చెప్పిన కొంచెం స్క్వీజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేసామనుకోండి, చాలా రిలాక్స్గా ఉంటుంది. ఈ మెనోపాజ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే చాలా ఇరిటేటింగ్గా ఉంటాయి. ఈ ఇరిటేషన్ అంతా పోవాలి అంటే మనకు గైనిక్ ఆర్గానిక్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెయింటైన్ 2 4 6 8 10. ఇన్హేల్, సెంటర్, మెల్లగా ఒక 50 to 100 టైమ్స్. ఈ ప్రాక్టీసెస్ అన్నీ అయిపోయిన తర్వాత బటర్ఫ్లై చేసుకున్నామంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాక్టీసెస్ అండి. కాకపోతే రోజు చేస్తూ ఉంటే మనకు ఆ డిఫరెన్స్ బాడీలో బయోకెమికల్ రియాక్షన్స్ డిఫరెన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. చాలా చాలా రిలాక్సింగ్గా అయిపోతుంది బాడీ. సో ఇవన్నీ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఈ మెనోపాజ్ టైంలో హెల్తీగా ఉండడానికి యోగా మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేస్తారు కదా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.